నేను 2 నిమిషాలు చెప్పి నీకు ఇస్తా, ఒకటే నిమిషం. ఈరోజు బాబు ఎవరు కూడా విజిట్లు చప్పట్లు కొట్టకూడదు. దయచేసి మీరు ఎవరు కూడా విజిట్లు చప్పట్లు ఎవరు కూడా కొట్టకూడదు. మనం ఒక ఇవాళ కాంగ్రెస్ ముద్దు బిడ్డ, కాంగ్రెస్ అంటేనే తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే మన దామన్న లేని సంతాప సభ ఇది. దయచేసి మీరు ఎవరు కూడా విజిల్ ఏం చేయకూడదు. మన ముఖ్యమంత్రి గారు వారి కుటుంబానికి ధైర్యం చెప్పి, ఇక్కడ ప్రజలకు ధైర్యం చెప్పి నేనున్నానని చెప్పడానికి వారు మన ఇంటికి పోయి వచ్చి ఈరోజు సంతాప సభ కూడా రావడం జరిగింది. ఈరోజు నిజంగా నల్గొండ జిల్లాలో ఒకే ఒక్కడుగా 85 ఒకే ఎమ్మెల్యే ఉండి 12 కాన్స్టిట్యూన్సీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని దారం పోసి ఈ ప్రాంత అభివృద్ధే కాదు, కార్యకర్తలు అప్పుడున్న దౌర్జన్యాలలో కార్యకర్తలకు అండగా ఉంటూ మనకు దామన్న అంటే తెలియని వ్యక్తి లేడు. దాంతోపాటు ఈ ప్రాంతంలో శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతులతో కలిపి స్వయంగా అతను కూడా పాల్గొని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా పిలిపించి రక్త తర్పణ బిందెల కొద్ది రక్తాన్ని దాడబోసి ఆ ప్రాజెక్టు రావాలని పోరాటం చేసి సాధించిన మహా రైతు నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు. నిజంగా దామన్న లేడు లోటు ఎవరు కూడా తీర్చలేడు. ఆ కుటుంబానికి అలాగే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఆస్తులందరూ దారపోసి చిన్నతనంలోనే భార్యను కోల్పోయినా ధైర్యంగా ఉంటూ ఈరోజు మన కోసం పార్టీని బతికించిన మహానాయకుడు ఆయన. ఆ ఆలోచన ఎవరికి కూడా రాలే. ఆ రోజు ఇక్కడికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు తేవాలని ఆలోచన లేదు ఎవరికి. తుంగతుర్తి అంటే ఎడారిగా ఉంటుంది, వర్షాల మీదనే ఆధారపడ్డాం అనుకున్నాం. కానీ ఆర్ దామోదర్ రెడ్డి గారు ఆ రోజు దామన్న సాధించింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడతారు, వారికి తెలుసు దీని గురించి, ఆ ప్రాజెక్టు గురించి ఏ విధంగా దామన్న ఆ రోజు మీ అందరినీ వెంటేసుకొని ఎవరు వచ్చి ఇవాళ నేను తెచ్చినా అంటే ప్రజలందరూ కూడా సాక్షులే. దీనికి రక్త తర్పణం బిందెల కొద్ది చేసినప్పుడు నేను కూడా వచ్చినప్పుడు రక్త తర్పణం చేపించి ప్రాజెక్టుని ఎడారిగా ఉన్న ఈ భూములలో పచ్చని పంటలు పడవేం చేసిన దామన్నకు నిజంగా ఆత్మశాంతి కలగాలని, అలాగే నరోత్తమ కూడా మేమందరం సొంత తమ్ముల్లాగా కుమారునిలాగా చూసుకుంటామని మీ అందరు కూడా మాట ఇస్తూ మీ ప్రాంతం ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు మంత్రులు నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీ అందరికీ కూడా అండగా ఉంటామని 2 నిమిషాలు చెప్పి నీకు ఇస్తా, ఒకటే నిమిషం. ఈరోజు బాబు ఎవరు కూడా విజిట్లు చప్పట్లు కొట్టకూడదు. దయచేసి మీరు ఎవరు కూడా విజిట్లు చప్పట్లు ఎవరు కూడా కొట్టకూడదు. మనం ఒక ఇవాళ కాంగ్రెస్ ముద్దు బిడ్డ, కాంగ్రెస్ అంటేనే తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే మన దామన్న లేని సంతాప సభ ఇది. దయచేసి మీరు ఎవరు కూడా విజిల్ ఏం చేయకూడదు. మన ముఖ్యమంత్రి గారు వారి కుటుంబానికి ధైర్యం చెప్పి, ఇక్కడ ప్రజలకు ధైర్యం చెప్పి నేనున్నానని చెప్పడానికి వారు మన ఇంటికి పోయి వచ్చి ఈరోజు సంతాప సభ కూడా రావడం జరిగింది. ఈరోజు నిజంగా నల్గొండ జిల్లాలో ఒకే ఒక్కడుగా 85 ఒకే ఎమ్మెల్యే ఉండి 12 కాన్స్టిట్యూన్సీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని దారం పోసి ఈ ప్రాంత అభివృద్ధే కాదు, కార్యకర్తలు అప్పుడున్న దౌర్జన్యాలలో కార్యకర్తలకు అండగా ఉంటూ మనకు దామన్న అంటే తెలియని వ్యక్తి లేడు. దాంతోపాటు ఈ ప్రాంతంలో శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతులతో కలిపి స్వయంగా అతను కూడా పాల్గొని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా పిలిపించి రక్త తర్పణ బిందెల కొద్ది రక్తాన్ని దాడబోసి ఆ ప్రాజెక్టు రావాలని పోరాటం చేసి సాధించిన మహా రైతు నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు. నిజంగా దామన్న లేడు లోటు ఎవరు కూడా తీర్చలేడు. ఆ కుటుంబానికి అలాగే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఆస్తులందరూ దారపోసి చిన్నతనంలోనే భార్యను కోల్పోయినా ధైర్యంగా ఉంటూ ఈరోజు మన కోసం పార్టీని బతికించిన మహానాయకుడు ఆయన. ఆ ఆలోచన ఎవరికి కూడా రాలే. ఆ రోజు ఇక్కడికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు తేవాలని ఆలోచన లేదు ఎవరికి. తుంగతుర్తి అంటే ఎడారిగా ఉంటుంది, వర్షాల మీదనే ఆధారపడ్డాం అనుకున్నాం. కానీ ఆర్ దామోదర్ రెడ్డి గారు ఆ రోజు దామన్న సాధించింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడతారు, వారికి తెలుసు దీని గురించి, ఆ ప్రాజెక్టు గురించి ఏ విధంగా దామన్న ఆ రోజు మీ అందరినీ వెంటేసుకొని ఎవరు వచ్చి ఇవాళ నేను తెచ్చినా అంటే
ప్రజలందరూ కూడా సాక్షులే దీనికి. రక్త తర్పణం బిందెల కొద్ది చేసినప్పుడు నేను కూడా వచ్చినప్పుడు రక్త తర్పణం చేపించి ప్రాజెక్టుని ఎడారి కావున ఈ భూములలో పచ్చని పంటలు పడవేం చేసిన దామన్నకు నిజంగా ఆత్మశాంతి కలగాలని, అలాగే నరోత్తమ్ కూడా మేమందరం సొంత తమ్ముల్లాగా కుమారునిలాగా చూసుకుంటామని మీ అందరు కూడా మాట ఇస్తూ, మీ ప్రాంతం ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు మంత్రులుగా నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీ అందరికీ కూడా అండగా ఉంటామని